మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మే మాసంలో? ఈ 2026 సంవత్సరం మే మాసం మిథున రాశి వాళ్లకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ఒక ప్రత్యేక విషయాన్ని మాట్లాడుకున్న తర్వాత మనం మాస ఫలితాలకు వెళ్దాము. మిథునము అంటే మైథునము అంటారు, మిథునము అంటారు, అంటే కలయిక అని అర్థం. ఈ రాశిలో ఇద్దరు వ్యక్తుల తల్ల కానీ లేదా ఇద్దరు చిన్నపిల్లల చేయి పట్టుకుని కానీ ఉంటారు. మనకు జెమినీ టీవీ అని ఒకటి ఉంది. జెమినీ టీవీకి ఇద్దరు పిల్లలు నిలుచుకుంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓ రెండు పేకలు ఎత్తుకుని ఉంటారు. జెమినీ పండ్ల పొడి కూడా వచ్చేది. జెమినీ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో మిథునమే. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి చిన్న పిల్లలు నిలుచుకుంటారు. దాని అర్థం ఏంటంటే అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు అని అర్థం, సోదర సోదరీలు అని అర్థం, ఇంకేం లేదు జెమినీ అంటే. అదేవిధంగా భార్యాభర్తలను కూడా అర్థం వస్తుంది. అందుకే పార్వతీ పరమేశ్వర రాశి అంటారు మిథున రాశి. ఎవరికి పెళ్లి చేయాలన్నా మిథున రాశి కానీ వీక్గా ఉంటే, మిథున రాశిని కాదు, 3వ స్థానం అని అర్థం. ఇప్పుడు మేషం చెప్పాం మనం ఇంతకుముందు రాశి ఫలితం, వృషభం చెప్పాం, రెండైంది, 3వది మిథున రాశి. 3వ రాశి బలహీనంగా ఉంటే వాళ్ళ జీవితం అంతా బలహీనంగా ఉంటుంది. అంటే ఈ మిథున రాశి వారు బలహీనంగా ఉంటే జీవితం మొత్తం. ఇప్పుడు మిథున రాశి అనేది 3వ రాశి. ఈ రాశి బలహీనంగా ఉండకూడదు. ఇప్పుడు లగ్నం ఏదైనా కావచ్చు. ఉదాహరణకు మకర లగ్నం అనుకోండి, 3వ రాశి మీనం అవుతుంది. నేను కాలపురుష తత్వంలో మిథునం 3వది, వ్యక్తిగత జాతకం తీసుకుంటే వేరే ఒక్కొక్కరికి ఒకటి వస్తుంది 3వ రాశి. 3వ స్థానం ఎవరికి బలహీనంగా ఉంటుందో వాళ్లకు జీవితం అంతా బలహీనంగా ఉంటుంది. 3వ స్థానం బట్టి వీళ్ళు గొప్ప సంతానవతలు అవుతారా కారా అని తెలుస్తుంది. అంటే వీళ్ళకి స్ట్రెంగ్త్ లేదు, పిల్లలకైనా స్ట్రెంగ్త్ వీళ్ళకి లేదని అర్థం. వివాహ పొంతనాల్లో 3వ స్థానం చూడాలి. ఎందుకంటే ధైర్యము, వీర్యము, విజయము అన్నారు. కాబట్టి ఇక్కడ 3వ స్థానంలో కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మనం ఇంకొక విషయంతో కలవడం అని అర్థం. అదే కమ్యూనికేట్ కావడం అని అర్థం. అది ఏదైనా కావచ్చు ఈ ప్రపంచంలో. ఈ కమ్యూనికేషన్ అనేది లేకపోతే, అందుకే 3వ స్థానం అనేది కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ వీళ్ళు సరిగ్గా ఉండదని అర్థం. 3వ స్థానము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ లేకపోతే ప్రపంచం పుట్టదు. ఏదైనా ఉత్పత్తి అవుతుందంటే ఈ కమ్యూనికేషన్ వల్లనే. ఈ ప్రయత్నం అనేది 3వ స్థానమే. వివాహ ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, వివాహం మీద తర్వాత పిల్లల ప్రయత్నం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రయత్నం అనేది ప్రతి ఒక్కటి 3వ రాశే. ప్రయత్నం అంటే కమ్యూనికేట్ కావడము. కాబట్టి ఈ రాశికి ఉన్నంత ప్రత్యేకత వేరే ఏ రాశికి లేదు. మీరు ఇట్లాగే చెప్తారండి ప్రతి రాశి గురించి, ఈ రాశే గొప్పది అంటారు. అంటే 12 రాశులు గొప్పవే. ఈ 12 రాశుల్లో అంటే ఈ 3వ రాశి ఎవరికైతే వీక్గా ఉంటుందో వాళ్ళ లగ్నం నుంచి వాళ్ళు ఏ ప్రయత్నాలు సరిగ్గా చేయలేరు. నువ్వు చేసే ప్రయత్నాలు సరిగ్గా లేకపోతే నీకు వచ్చేది ఎట్లా వస్తుంది అంటుంటారు. చాలామంది తిరుగుతూ ఉంటూ ప్రయత్నించుకుంటూ ఉంటారు. ఎలా చేయాలో తెలియదు. కొంతమంది ఇంట్లోనే కూర్చుంటారు, ఎలా కమ్యూనికేట్ కావాలో అవుతారు, సక్సెస్ అయిపోతారు. వాళ్ళు సరిగ్గా సక్సెస్ కొట్టలేకపోతున్నారంటే 3వ స్థానం వీక్గా ఉందని గుడ్డుగా చెప్పేయచ్చు. వాళ్ళు వివాహ ప్రయత్నం కూడా చేశారనుకోండి, అవ్వదు. అందులో ఇది ఉచ్ఛ్వాస నిశ్వాస. 3వ స్థానం అంటే బ్రీతింగ్. బ్రీతింగ్ మనకు ఆగిపోయిందంటే మనం బతుకుతాం అసలు. ఈ బ్రీతింగ్ మనతో కమ్యూనికేట్ అవుతానే ఉంటుంది. కమ్యూనికేషన్ చెప్పాను కదా, ఇద్దరు కలయికలు అన్నాను కదా. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మనకు ఇది కమ్యూనికేషన్. ఇది ఎప్పుడు ఇది కమ్యూనికేషన్ ఆగిపోతుందో డెడ్ బాడీ. కాబట్టి ఒక స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే కూడా వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలవాలి. అప్పుడే వాళ్ళకు ఒకరినొకరు అర్థమవుతారు. 6 months తర్వాత తెలుస్తుంది. పెండ్లైన 6 నెలల తర్వాత చేంజ్ అవుతారు కంపల్సరీ. స్త్రీ పురుషులు అన్నాం కాబట్టి ఇక్కడ భూమి పైన ఎవరు 100% పురుషులు లేరు, 100% స్త్రీలు లేరు. ఒక స్త్రీ అంటే 75% స్త్రీగా ఉంటుంది, 25% పురుషతత్వం ఉంటుంది. ఒక పురుషుడు అంటే 75% పురుషుడు, 25% అతను స్త్రీతత్వం ఉంటుంది. వివాహమైన తర్వాత ఈ 25% ఆమెకి ఇచ్చేస్తాడు. ఆమెలో ఉన్న పురుషత్వం ఇతను తీసుకుంటాడు. ఆమెలో ఉన్న పురుషత్వం ఆమె ఇచ్చేస్తుంది, ఇతనికి ఇచ్చేస్తుంది. తన యొక్క స్త్రీతత్వం ఈమె తీసుకో. అప్పుడు సంపూర్ణంగా 100% ఆమె స్త్రీ అవుతుంది, 100% ఇతను పురుషుడు అవుతాడు. ఇవి ఎలా వస్తాయి?
20% ఈమెకి ఎలా వస్తుంది? బ్రీతింగ్ ద్వారానే వస్తుంది. భర్త వదిలిన బ్రీతింగ్ని ఈమె బ్రీతింగ్ చేయాలి. భార్య ముక్కులోంచి వచ్చిన బ్రీతింగ్ని ఈయన బ్రీతింగ్ చేయాలి. ఇలా ఒక 6 నెలల పాటు సంసారం చేసుకుంటే ఈయన పరిపూర్ణంగా పురుషుడు అవుతాడు, ఆమె పరిపూర్ణంగా స్త్రీ అవుతుంది. అప్పుడు తల్లిదండ్రులు అవుతారు. పరిపూర్ణంగా స్త్రీ అయితే కానీ ఆమె మాతృత్వానికి అర్హత రాదు. ఎంత రహస్యం ఉంది, సృష్టి రహస్యం ఇది. కాబట్టి మిథున రాశి అందుకే కలయిక అన్నారు, స్త్రీ పురుషులను అక్కడే పెట్టినారు. అదే మిథున రాశి వీక్గా ఉంటే, లేదా 3వ స్థానం వీక్గా ఉంటే వాళ్ళ సంసారం జరగదు. అందుకే చిన్నపిల్లలు కూడా అక్కడే పెట్టినారు. కాబట్టి ఇప్పుడు మనం మాస ఫలితాల్లో అనేది ఒక టైటిల్ పెట్టుకొని మనము ప్రతి జీవిత ఫలితాలు చెప్తున్నాం. నాకు అదే ఇష్టము. నాకు ఎప్పుడు కానీ మాస ఫలితాలు అంటే తక్కువ 10% ఉంటాయి. అవి వ్యక్తిగత జాతకం వేరు. కాబట్టి మిథున రాశి గురించి చెప్తే ఎంత ఉంటుందని అందుకే పార్వతీ పరమేశ్వర రాసినారు. సంపూర్ణమైనటువంటి స్త్రీ పార్వతీదేవి, సంపూర్ణ ఒకే ఒక పురుషుడు సృష్టిలోకి పరమేశ్వరుడు. వాళ్ళిద్దరే 100% స్త్రీ పురుషులు. అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అంటారు. వాళ్ళను పూర్ణత్వం రాదు. ఇది రావాలంటే ప్రతి ఒక్కరూ వివాహం చేసుకోవాలి. మగవాళ్ళైనా ఆడవాళ్ళని వివాహం చేసుకోవాలి. లేదంటే వాళ్ళకి పూర్ణత్వం లేక చనిపోతారు. మరి కొంతమంది ఉంటారు కదండి జగద్గురువులు, వాళ్ళు వివాహం చేసుకోరు బ్రహ్మచారులు. అంటే వాళ్ళు ఇవన్నీ గత జన్మలో కంప్లీట్ చేసి ఉంటారు. వాళ్ళు ఆ ఫైల్స్ అంతా రాసేసి అప్పచెప్పేసి ఉంటారు. ఇప్పుడు ఒక సందేశాన్ని ఇవ్వడానికో ఒక దారి చూపడానికో వస్తారు వాళ్ళు. మనం అటువంటి క్వశ్చన్లు వేయకూడదు. దాని వెనక ఉన్నటువంటి అద్భుతమైన అర్థాలు ఉంటాయి. కాబట్టి ఇది అసలు విషయం. ఇలా ఉద్ధరించబడుతూ వెళితే గొప్ప వాళ్ళు అవుతూ వెళ్తాం అనమాట. కాబట్టి ఇది మిథున రాశి ప్రత్యేకత. ఇక్కడ మనం చాలా వరకు చెప్పాము. మాస ఫలితాలకు వద్దాము. ఈ మాసము రాశిలోనే గురువు ఉన్నాడు, రాశిలోకి శుక్రుడు వస్తున్నాడు, 10వ స్థానంలో బుధుడు ఉన్నాడు, 11వ స్థానంలో కుజుడు ఉన్నాడు, 10వ స్థానంలో శని ఉన్నాడు, 9వ స్థానంలో రాహు ఉన్నాడు, 3వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇంకా చంద్రగ్రహం గురించి మనం మాట్లాడమే లేదు. చంద్రుడు ఆయన 2.5 రోజులకు ఒక రాశి తిరిగేస్తూ ఉంటాడు. కాబట్టి దీర్ఘకాలికంగా ఉన్నటువంటివి మిగిలిన గ్రహాలపైన మనం ఫలితాలు చెప్తున్నాం. జన్మంలో గురువు ఉంటే గురువు ఈ మిథున రాశికి బాధకాధిపతి, బాధను కలిగించేవాడు. కానీ గురుడు బాగుంటే బాగుంటది అంటారు కదా గురువు గారు. కరెక్టే. గురువర్గ రాశులు శనివర్గ రాశులు కొన్ని ఉన్నాయి. గురువర్గ రాశులకు శని పనిచేయడు, శనివర్గ రాశులకు గురువు పనిచేయడు. ఈ రోజు 2 బ్యాచ్లు 2 గ్యాంగులు ఉన్నాయి, 2 ముఠాలు ఉన్నాయి. ఒక బ్యాచ్కి శనేశ్వరుడు లీడరు, గ్యాంగ్ లీడరు, ఇంకొక గ్యాంగ్కి గురువు గ్యాంగ్ లీడరు. శని, శుక్రుడు, బుధుడు, రాహువు వీళ్ళు 4 శని వర్గం. గురువు, రవి, చంద్రుడు, కేతువు, కుజుడు వీళ్ళు 5 మంది గురువర్గం. ఇది శని వర్గంలో గురువు ఉన్నాడు. అంటే ఆపోజిట్ బ్యాచ్లో వచ్చి ఉన్నాడు అనమాట ఆయన. అందున మిథున రాశికి బాధకాధిపతి, బాధను కలిగించేవాడు. గురువు అంటే సర్వస్సు లక్షణ లక్షిత జాతకులు అంటారు. అన్ని మంచి లక్షణాలు ఉండేవాళ్ళని అంటారు. లక్షణాలు మాత్రం ఇస్తాడు, డబ్బులు ఇవ్వడు. మిథున రాశిలో కానీ గురువు ఉంటే డబ్బులు ఇవ్వడు, క్యారెక్టర్ ఇస్తాడు అంతే. క్యారెక్టర్ అంటే ఏమి? ఇప్పుడు డబ్బులు లేకుండా మనం క్యారెక్టర్ ఉండి డబ్బు లేకపోతే ఏం చేసుకుంటాము? మంచోడు చెప్పుకుంటే ఏమొస్తుంది? మంచితనం ఈరోజు 4 తీసుకుని కూడా పనికి రావడం లేదు. కాబట్టి గురువు జన్మలో ఉన్నాడు. గురువు ఆయన లివర్, మన శరీరంలో లివర్ అంటే గురువే. ఇంకా అతిపెద్ద ఆర్గాన్, నవగ్రహాలు కూడా పెద్ద గ్రహం గురువే. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. గురువు క్యారెక్టర్ ఇస్తాడు కాబట్టి మొహమాటాన్ని ఇస్తాడు. అడగాల వద్దా, చేయాలా వద్దా. క్యారెక్టర్ ఉండే వాళ్ళే తాకమని దిగజారి మాట్లాడలేరు, ఖచ్చితంగా మాట్లాడలేరు. అది మొహమాటమే వీళ్ళకి శత్రువు అయిపోతుంది. ఇంకా మళ్ళీ లోపల బాధపడుతుంటారు, మనం గట్టిగా అడుగుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మాట్లాడలేరు. ఈ మొహమాటంతోనే ముంచేస్తాడు. గురువు అత్యంత పాపగ్రహం మిథున రాశి వాళ్ళకు. మిథునానికి, కన్యాకు, తులాకు, వృషభానికి, మకరానికి, కుంభానికి ఇవి శనివర్గ రాశులు. ఈ రాశుల్లో గురువు వ్యతిరేక గ్రహము. కాబట్టి గురువు లగ్నంలో ఉంటే మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి తన సొంత నిర్ణయాలతో తను నష్టపోతూ ఉంటారు. వీళ్ళు ఇంకా మొహమాట పడుతూ ఉంటే అవతలను ఏమారుస్తూనే ఉంటారు. ఇది ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వీళ్ళు ఇప్పుడు గురువు బాధకాధిపతి కదా, మరి బాధకాధిపతిని ఏం చేయాలి? గురువు అంటే ఎల్లో కలర్,
ఎల్లో కలర్ రిబ్బను గురువారం రోజు ముక్కలు కత్తిరించి నీళ్ళ కలపాలి. గురువారం రోజు పసుపు పొడి కొద్దిగా నీళ్ళ పారని ఇంట్లో వదలచ్చు. వీళ్ళు మిథున రాశి వాళ్ళు గురువుల ఆలయాలకు వెళ్ళకూడదు, దక్షిణామూర్తి వెళ్ళకూడదు. గురువు బాధకధిపతి అన్నాక వెళితే మళ్ళీ ఏమవుతుంది, బాధే లోడ్ చేసుకుంటాం. అందున ఇది బ్రీతింగ్ అని చెప్పా, ఈ 3వ స్థానం పోయి బాధనే బ్రీతింగ్ చేసినట్టు ఉంటుంది. కళ్ళు బాగా తెరుచుకుని పొగలు పిలిచినట్టు ఉంటుంది. వెళ్ళకూడదు. ఎల్లో కలర్ వీళ్ళకి సెట్ అవ్వదు. శనగలతో ఉన్నటువంటి ఫుడ్ తీసుకోకూడదు. శనగలు ఉంటాయి కదా, సుండలు చేస్తారు, అది కాబట్టి దానం చేయొచ్చు. అదేవిధంగా దత్తాత్రేయ, దక్షిణామూర్తి గురువులు ఉంటారు, గొప్ప గొప్ప గురువులు ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళకి పర్మిషన్ లేదు, వాళ్ళు గొప్ప వాళ్ళు, వీళ్ళకి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేని చోట మనం ఎట్లా వెళ్తాము, వెళ్ళకూడదు. తెలియకుండా వెళ్తూ ఉంటారు, గురుచరిత్ర పారాయణలు అవి చదువుతుంటారు, వీళ్ళకి పర్మిషన్ లేదు. చదివే కొద్దిగా వీళ్ళ బాధలు ఎక్కువ అవుతాయి. బాధ కదిపోతే బాధ పెడతాడు. అంటే మన బాధను మనం యాక్టివేట్ చేస్తున్నాము అని అర్థం. వెళ్ళకూడదు. తర్వాత లాభంలో కుజుడున్నాడు. కుజుడు లాభంలో ఉన్న మంచిదే. లాభస్థానం ఉన్నప్పుడు కుజుడు ఉన్నప్పుడు సోదరులు ఉన్నప్పుడు ఏదైనా వీళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి మంచి జరుగుతుంది. ఈ రాశి సోదరి రాసినాను కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు రావడము, మరి ముఖ్యంగా వీళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్మీ, పోలీస్ లాంటి డిపార్ట్మెంట్లు ఉంటే వాళ్ళకి ప్రమోషన్లు రావడము, మెడల్స్ రావడము లాంటివి జరుగుతాయి. కుజుడు స్వస్థానంలోకి వచ్చాడు కాబట్టి 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా యోగిస్తుంది. ఏదన్నా ఉన్నాయి, అది బ్రహ్మవరం కాబట్టి 11వ స్థానంలో పాపగ్రహం ఉంటే ఇంకా మంచిదే, శుభాన్ని ఇస్తుంది. 12వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, 12వ ఇంట్లో శుక్రుడు, రవి వీళ్ళంతా వచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకు చక్కటి నిద్ర బాగుంటుంది, విదేశాలకు వెళ్ళాలంటే బాగుంటుంది, ఫారిన్ టూర్స్ వెళ్ళచ్చు. రాహు 9లో ఉన్నాడు, 9లో ఉన్న రాహుని రాశిలో ఉన్న గురువు చూస్తాడు, అంటే ఫారిన్ వెళ్ళాలంటే వెళ్ళచ్చు. ఇప్పుడు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవన్నీ అంతా బాగుంటాయి. తండ్రికి కాస్త మంచిది కాదు. తండ్రి అయిన స్థానంలో రాహు ఉన్నాడు. తండ్రి అంటే ఎవరు, సూర్యుడు. మన జాతకంలో తండ్రి ఎక్కడ ఉన్నాడు చూస్తే సూర్యుడు ఎక్కడ అక్కడ తండ్రి ఉన్నట్లు లెక్క. తండ్రి యొక్క స్థానం 9, 9వ స్థానంలో రాహు ఉన్నాడు. రాహువే సూర్యుని పడతాడు గ్రహణ రూపంలో. కాబట్టి రాహు 9లో ఉంటే తండ్రికి మంచిది కాదు. తండ్రి లేని వాళ్ళు ఓకే, రాహుదశ అయిపోయిన వాళ్ళు ఓకే, రవిదశ అయిపోయిన వాళ్ళు ఓకే. ఇవేవి కాకుండా ఏదో ఒకటి ఉంటే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. తండ్రికి ఏదైనా ఇప్పుడు ఎండల కాలం తండ్రి అంటే కాస్త వయసైన వాళ్ళు ఉంటారు, ఏదైనా అస్వస్థతకు గురి కావచ్చు, వాళ్ళని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. తర్వాత శనేశ్వరుడు 10లో ఉన్నాడు. శనేశ్వరుడు 10లో ఉంటే ఈ రాశికి అష్టమాధిపతి 10లో ఉన్నాడు. ఈ అష్టమాధిపతి అంటే ఏమి, అష్టమం అంటే ఒక బావి, ఒక పాతాలని అర్థం. 10వ స్థానం అంటే చేసే వృత్తి, దానికి సంబంధించిన గ్రహం లగ్నంలోనే ఉంది, రాశిలోనే ఉంది. కాబట్టి శని సపోర్ట్గా లేడు, గురువు సపోర్ట్గా లేరు. కాబట్టి శనేశ్వరుడు ఏం చేస్తాడు, ఇప్పుడు పాతాళం అంటే మనం ఎంత పోసి పాతాలను పోడ్చగలము. కాబట్టి ఇప్పుడు భార్య పెట్టుబడులకు వెళ్ళకూడదు. అందులో ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే, లేదా భార్యకి అమ్మగా బతుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ శనేశ్వరుడు 10వ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా అత్తగారింటికి వెళ్ళకూడదు. 10వ స్థానం అంటే భార్యకు తల్లి, అక్కడ శనేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి సింపుల్గా పోతే వెంటనే నాకు అర్జెంట్ పనులు ఉన్నాయి వచ్చేయాలి అంటే అక్కడ శుభగ్రహం లేదని అర్థం. అష్టమాధిపతి ఉన్నాడండి అంటే అక్కడ వీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అంటే అత్తగారికి నలత అవుతుంది, ఆమెకి ఏదైనా అనారోగ్యం చేయడము, ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక బాధపడుతుంది అని అర్థం. అంతే, ఇంకేం లేదు. ఆడిపోయి ఉంటే గొడవలు వస్తాయని కాదు. ఈ గ్రహాలు మన బంధుకారకత్వాలను తెలియజేస్తాయి. శనేశ్వరుడు 10వ ఇంట్లో ఉన్నప్పుడు, అత్తగారింట్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళకి కాస్త నలత కాబట్టి చెప్తున్నాను, ఇంకేం లేదు. అదే శనేశ్వరుడు లాభంలోకి వచ్చినప్పుడు అత్తగారింటికి వెళ్ళచ్చు, ఎక్కువగా వెళ్ళచ్చు, వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి. అదే శనేశ్వరుడు కర్మకారకుడు కాబట్టి అత్తగారింట్లో, భార్యకు తల్లిగారింట్లో ఏదన్నా అశుభ కార్యాలు జరిగింది, కర్మకార్యాలు జరిగిన అవకాశం ఉంటుంది. కర్మకార్యం అంటే మీరు ఎవరైనా చనిపోవచ్చు. ఆయుష్కరకుడు శనేశ్వరుడు కదా, ఆయన మీనంలో ఉన్నాడు. మీన రాశి అంటే సముద్రము, అంటే కర్మకార్యాలు చేసేదంతా పోయి చనిపోయిన తర్వాత మునుగుతారు, లేస్తారు కదా నీళ్ళలో. కర్మకార్యాలు చేయడం వల్ల కంపల్సరీ నీళ్ళ మునిగి లేసి చేస్తాడు. కర్మకార్యాలు జరిగిన అవకాశం ఉంది భార్యకు, అమ్మగారికి సంబంధించినట్టు. ఇవి దీనికి పరిష్కారం ఏమి లేదు, అలా జరిగిన అవకాశం ఉంది. ఎవరికి ఆయుష్ తీరుంటే వాళ్ళే స్వర్గస్థులు అవుతారు. తర్వాత వీళ్ళకు 3వ ఇంట్లో కేతు ఉన్నాడు. వీళ్ళది కాలబుని 3వ రాశి, మళ్ళీ వీళ్ళకి 3వ రాశిలో కేతు ఉన్నాడు. వీళ్ళు చేసే ప్రయత్నాల్లో ఏదో ఒక ఆటంకం వచ్చి సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే 1-2 సార్లు తిరగాల్సి రావచ్చు, కానీ ఫైనల్గా 1-2 సార్లు తిరగాల్సి రావచ్చు. అంటే ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే సక్సెస్ అవుతుంది, ఒకేసారికి అవ్వదు. కేతు అంటే ఆటంకం కాబట్టి ఆటంకాన్ని ఇచ్చి చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు, అలా తగ్గాలంటే బయలుదేరి వెళ్ళినాక 4 గంటలు వేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళాలి.
వీళ్ళే ఒక ఆటంకాన్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే కేతు అంటే సర్పగ్రహము, ఆయన వెనక్కి తిరుగుతాడు మామూలుగా. రాహుకేతు వెనక్కి తిరుగుతారు. గ్రహాలని ముందుకు ఇలా తిరిగితే అవి ఇలా తిరుగుతాయి. కాబట్టి కేతు 3 ఏళ్ళ ప్రయత్నం చూడినప్పుడు వెళ్ళేసి మళ్ళీ వచ్చి మళ్ళీ పోవాలి. ఆ ఆటంకాన్ని మనమే క్రియేట్ చేసేయాలి అంతే. ఇది చేయడం వల్ల అంటే మైనస్ ఏమవుతుంది కదా, మైనస్ ఎట్టుకుంటే మ్యాథమెటిక్స్ లేదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి, ఆటంకము మనం పోతే కలుగుతుంది కాబట్టి మనం ఒక ఆటంకం చేసామంటే దానికి అక్కడే అయిపోతుంది అక్కడికి. ఇది చేయాలి. శనేశ్వరుడు అష్టమాధిపతి 10లో ఉన్నాడు కదా, కర్మస్థానంలో ఉన్నాడు కదా. శని అంటే కూడా బాధ అని చెప్పాను కదా. కాబట్టి వీళ్ళు ఈ శనేశ్వరుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడంతా మామూలు చెప్పులు వేసుకుంటాం కదా. శనేశ్వరుడు అంటే చెప్పులు అని చెప్పాను ఇంతకుముందు. అసలు ఫస్ట్ ఎడంకాలు చెప్పేసుకుని మళ్ళీ కుడికాలు చెప్పేసుకోవాలి. ఫస్ట్ ఎడమకాలు చెప్పేసుకుని కుడికాలు చెప్పేసుకుని పోతా ఉండాలి అంతే. అంటే దాన్ని మనం ఏం చేయాలి, బాధకాధిపతిని కన్ఫ్యూజ్ చేయాలి. ఇవి చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ. ఇవి ఫాలో కావడం గ్రహక ప్రతి వస్తువు, ప్రతి అణువు, ప్రతి నిమిషం ప్రతి సెకను గ్రహ స్వభావం, గ్రహ ప్రభావమే. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ ఇలాగే జరగాలి, ఈ టైంకే జరగాలి, ఈ మాటే విత్డ్రా రావాలనేది గ్రహ ప్రభావమే. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇది అధ్యయనం చేసే కొద్దికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జ్యోతిష్ శాస్త్రం. సమస్త విశ్వం ఇందులో ఇమిడి ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు మొహమాటాన్ని తగ్గించుకోవాలి. ముందుగా వీళ్ళు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళే కఠినంగా మాట్లాడి నేర్చుకోవాలి. ఒకసారి అలా వెళ్ళి వచ్చి వెనక్కి వచ్చి ముందుకు వచ్చి పనులు చేసుకోవాలి. అత్తగారింటికి పెద్దగా వెళ్ళకూడదు. అదేవిధంగా నలుపు రంగు వస్త్రము, కాషాయం రంగు వస్త్రము, పసుపు రంగు వస్త్రము, రిబ్బన్స్ ముక్కలు కత్తిరించాలి. నలుపు శనేశ్వరుడు, ఎల్లో గురువు, కాషాయం కలరు కేతు. గ్రహాలకు రంగులు కూడా ఉన్నాయి కదా. కలర్ థెరపీ అని ఒకటి ఉంది. రంగులకు ఆలోచన ఉంది, రంగులకు సైకాలజీ ఉంది, రంగులకు ప్రాణం ఉంది. ఇవి సూర్యునిలోంచి పుడతాయి, ఇంద్రధనస్సు. ఈ రంగులు చాలా శక్తివంతమైనవి, వాటికి ఆలోచన ఉంది ఏకంగా. ఇప్పుడు దారిలో ఒక కొబ్బరికాయ కొట్టి 3 జోర్లు కలిసి చోట పెడేసి కొద్ది కుంకుమ జల్లేస్తే భయపడరు. తెల్లగా కొబ్బరి చిప్పలు, దాని పైన కుంకుమ, ఆడేదో కర్పూరం వెలిగించు, రంగులే కదా అట్లుంటుంది. రంగులు ఎక్కడ ఎంత ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు పెళ్లి చూపులు చూసిన అమ్మాయి నల్లగా ఉంది, ఎర్రగా ఉంది అంటారు. అమ్మాయి ఉందా చాలని ఎందుకంటారు? అమ్మాయి ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, రంగు ప్రభావం చూపిస్తుంది. ఆ అబ్బాయిని అలా చూస్తారు, పుట్టిన బిడ్డకు చూస్తారు. యూనిఫామ్స్ రంగుల్లో క్రియేట్ చేస్తారు. ఈరోజు ఐపీఎల్ ఆడుతూ ఉంటే రంగుల ఒక పెద్ద వేడుక జరిగినట్టుంది. రంగులు లేని ఈ ప్రపంచం లేదు. ఆ రంగుల వెనకనే ఈ గ్రహాలు ఉన్నాయి. గ్రహాలు లేని ఈ ప్రపంచం లేదు. ఈ ప్రతి విషయాన్ని గ్రహాలు శాసిస్తాయి. కాబట్టి ఈ రంగులు వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రహాలు ఎప్పుడైనా ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన వస్త్రాన్ని ముక్కలు కత్తిరించి నీళ్ళలో కలుపు. నీళ్ళు లేవండి మాకు పారే నీళ్ళు, మాది అనంతపురం జిల్లా, ఇక్కడ వర్షాలు ఉండవు అంటే ఒక బకెట్లో వేసి కలిపేసి ఎత్తిపోయి డ్రైనేజీలో పోసేయచ్చు. బొగ్గు పొడి, పసుపు పొడి, సింధూరం కాషాయం రంగు, పసుపు రంగు, బొగ్గు పొడి నలుపు రంగు 3 కలిపేసి కూడా పోసేయచ్చు. దారిలో పోయకూడదు, భయపడతారు. ఇవన్నీ ఇలా చేస్తూ ఉంటే ఈ మాసం ఉన్నటువంటి వ్యతిరేక గ్రహస్థితి బలహీనపడుతుంది అంత. కాబట్టి మిథున రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి తాత్కాలికమే. ఇవంతా కూడా జరుగుతూ ఉంటాయి గ్రహాలు. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఇప్పటి నుంచి ఎలా బతుకుతారో తెలియజేసేది ఇప్పుడున్న గోచారం. ఎప్పుడో పుట్టిపోయిన వాళ్లకు ఈ గోచారం అనేది తాత్కాలికంగా పనిచేస్తుంది. వాళ్ళ వ్యక్తిగత జాతకం, వాళ్ళు ఎప్పుడు గ్రహాలు ఎలా తిరుగుతూ ఉంటే పుట్టారో దాన్ని బట్టి లైఫ్ చార్ట్ ప్రిపేర్ అయిపోతుంది. కాబట్టి మనం వెళ్ళినప్పుడంతా మనకు రైల్వే టికెట్ ఇవ్వరు. మన చార్ట్ కన్ఫర్మ్ అయిపోయిందంటే అది అలాగే మన చార్ట్ ప్రిపేర్ అంటారు, అతికిచ్చేస్తే వీళ్ళు మాత్రమే ఈ బెర్త్లో కూర్చుంటారని. అలా మన చార్ట్ ప్రిపేర్ అయిపోయిన చార్ట్కి గోచారానికి పెద్దగా ముడిపెట్టుకోకూడదు. మనం ఒక నాలెడ్జ్ ఇచ్చే ఉద్దేశంతో స్ట్రాంగ్గా మనం ఆలోచించి ఓపికగా చెప్తున్నాం కాబట్టి మనం వినే వాళ్ళకు వాళ్ళ రాశి గురించి వాళ్ళ ప్రత్యేకతలు తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ ఏ రాశి కూడా తక్కువ స్థాయి రాశులు ఏం లేవు. ఈ మిథున రాశి లేకపోతే 12 రాశి వాళ్ళకు బతకలేరు, మీన రాశి వాళ్ళు లేకపోతే బతకలేరు. ఏ రాశి లోపంగా ఉంటుందో ఆ అవయవం లోపంగా ఉంటుంది అని అర్థం. ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుంది గురుగారు? ఆర్థిక పరంగా తీసుకుంటే 50-50. ఎందుకంటే ఒక గురువు ఇవ్వకపోయినంత మాత్రాన
ఇంకా వీళ్ళకి నేను చెప్పాను కదా, ప్రతి ప్రయత్నాన్ని ఇలా వక్రించి చేస్తూ ఉంటే చాలు, మైలేజ్ పెంచుకోవచ్చు. మరి వివాహ యోగం కూడా ఉందంటారా? వివాహ యోగం తీసుకుంటే వీళ్ళకు ఉందండి వివాహ యోగం. ఎందుకంటే శుక్రుడు 12వ ఇంట్లోకి వస్తే ఖచ్చితంగా వివాహ యోగం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అంటేనే మనం పడుకునే బెడ్, మన బెడ్ కంఫర్ట్ శుక్రుడే. 12వ స్థానంలో 2 గ్రహాలు యోగిస్తాయి, మిగతా ఏ గ్రహం యోగించదు. శుక్రుడు, రాహు అంతా డబుల్గా ఉంటుంది ఫలితాలు. అంటే బెడ్ కంఫర్ట్స్ అంటే వివాహమైన తర్వాత వాళ్ళ స్త్రీ శయ్యా సౌఖ్యము, లేదంటే వాళ్ళ సంసార జీవితము. అక్కడ శుక్రుడు శుక్రుడు వచ్చేకాడికి శుభకార్యానికి మగవాళ్ళకు భార్యను తీసుకొస్తాడు, వాళ్ళకు ఒక సంతోషాన్ని ఇస్తాడు. అక్కడికి వచ్చేక్కడ శుక్రుడే స్వయంగా వచ్చాడు కాబట్టి వీళ్ళకు వివాహ యోగం ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి 12వ ఇంట్లో శుక్రుడు వచ్చాడంటే ఇంకా వాళ్ళు ఈ భూలోక స్వర్గాన్ని చూస్తారు. 12లో రాహు కూడా ఉంటే ఈ భూమి పని ఇంకో భూలోకాన్ని చూస్తారు. ఇది సెలబ్రిటీస్ ఉంటుంది. ఇట్లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు, సినిమా స్టార్సు, వాళ్ళకంతా 12వ ఇంట్లో రాహు శుక్రుడు ఇట్లుంటుంది. కాబట్టి వాళ్ళు ఓ 10 మంది హీరోయిన్లతో యాక్టింగ్ చేస్తారు, ఇంకా మంచి మంచి ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో వేసి డ్యాన్సులు వేస్తారు, వాళ్ళతో కలిసి సెల్ఫీలు తీసుకోవాలని పందులు పరుగులు ఎత్తారు. వాళ్ళని ఎగ్జాంపుల్ పెట్టుకునేసి అంటూ ఉంటారు, నీకేమి నీ మొహానికి ఏం ప్రిన్స్ మహేష్ బాబు వస్తాడా అంటారు, నీ మొహానికి షారూఖ్ ఖాన్ వస్తాడా అంటూ ఉంటారు ఆడవాళ్ళను. అదే మగవాళ్ళను నీకేమన్నా ఐశ్వర్య భార్యగా వస్తుంది అనుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని అలా అంటారు, వాళ్ళ యొక్క స్థాయి, అందచందాలు, శుక్రగ్రహ ప్రభావం వాళ్ళు అలా ఫోకస్ అవుతుంటారు, వాళ్ళని సామెతగా పెట్టి చెప్పుకునే స్థాయికి వస్తారు. కాబట్టి 12వ ఇంట్లో శుక్రుడు వెలుకున్నాడు, ఇప్పుడు బాగుంది. మరి ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. కుజుడు రక్తానికి అధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు, బాగానే ఉంది. గురువు లగ్నంలో ఉన్నాడు. లగ్నంలో ఉన్నప్పుడు గురువు ఏం చేస్తాడు, మంచితనాన్ని ఇస్తాడు, మొహమాటాన్ని ఇస్తాడు, డబ్బులు ఇవ్వడు, ఆరోగ్యాన్ని మాత్రం ఇబ్బంది చేయడు. మరి అన్ని రంగాల వారికి మాసం అంతా కలిసి రావాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు? అన్ని రంగాల వాళ్ళకి కలిసి రావాలంటే వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి. విఘ్నేశ్వరుడు 3వ ఇంట్లో ఉన్న కేతు ఆటంకాలను తొలగిస్తాడు. 11వ ఇంట్లో ఉన్న కుజుడు ఎంతైనా పాపగ్రహం వీళ్ళకు, కాబట్టి వీళ్ళకు అందున 6వ ఇంటి వాడు కాబట్టి శత్రు రోగ రుణాలకు అధిపతి కాబట్టి అవి పెరగకూడదు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో కుజుని నియంత్రించవచ్చు. 10వ ఇంట్లో ఉన్న శనేశ్వరుడు అష్టమాధిపతి వేసి 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శనేశ్వరుడు కాలభైరుడు యొక్క శిష్యుడు. మనం పోయి గురువును పట్టుకుంటున్నాం, రికమెండేషన్, అప్పుడు ఆయనకు తీవ్రత తగ్గుతుంది. ఇది సరిపోతుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.